హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ల గురించి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. ఇక చూసుకున్నట్టయితే మున్సిపల్ ఆఫీసులలో ఒక టీం అయితే పెట్టడం జరిగింది. ఒక మున్సిపల్ ఆఫీస్ కి 2 చొప్పున అయితే పెట్టడం జరిగింది అనమాట. ఎందుకు ఏమిటని తెలుసుకోవాలంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. ఇక చూసుకున్నట్టయితే మనకి L2 వాళ్ళకైతే ఇల్లు అనేది కేటాయించారు కదా. అవి లిస్టులు అనేది గ్రౌండ్ స్థాయిలో అంటే అందరి అయితే సెలక్షన్ అయితే చేరిపోయింది. కానీ ఇక GHMC లో మాత్రం బయటికి అనేది రాలేదన్నమాట. ఓకేనా, బయటికనే రాకపోవడంతో ఈ నెల ఆఖరిలో లాస్ట్ వరకు అయితే ఈ ఏవైతే ఇందిరమ్మలకు సంబంధించిందో డబుల్ బెడ్రూమ్ ఉందో ఆ లిస్ట్ అనేది బయటకి అయితే వస్తున్నాయి. అందువల్ల అయితే ఎవరికైనా అంటే ఇబ్బంది ఉండకుండా ఈ ఆఫీసర్ని అయితే పెట్టారన్నమాట. ఈ టీం అయితే పెట్టారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ ఎవరెవరికి వస్తున్నాయి ఏందని చెప్పేసి వీళ్ళ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట మనకి. అదే విధంగా ఎవరికైతే యాప్లలో మొబైల్ అదే సర్వర్ అదే నెంబర్ కనిపిస్తలే కదా, వాటి గురించి కూడా క్లియర్ చేశారనమాట. ఈ నెల ఆఖరి లోపు అయితే ఎవరైతే కనిపించట్లేదో వాళ్ళకు కూడా అయితే క్లియర్ గా డేటా అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఎవరైతే మళ్ళీ అనేది తనిఖీ చేశారు కాబట్టి కొంతమంది మారి ఉండొచ్చు. ఓకేనా, లిస్ట్ 2లో వచ్చిన వాళ్ళు లిస్ట్ 1 పోవచ్చు, లిస్ట్ 1 వచ్చిన వాళ్ళు లిస్ట్ 2లోకి రావచ్చు, లిస్ట్ 1 లిస్ట్ 2 వచ్చిన వాళ్ళు కూడా లిస్ట్ 3లో కూడా పోవచ్చు. అదే విధంగా లిస్ట్ 3లో వచ్చిన వాళ్ళు లిస్ట్ 1 లేదా లిస్ట్ 2లో కూడా ఉండవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి తనిఖీ చేశారు కాబట్టి. మాక్సిమం వచ్చేసరికి మనకి లిస్ట్ 2లోనే ఎక్కువ మంది ఉన్నారు అనమాట, జాగలేని వాళ్ళే ఉన్నారనమాట. ఓకేనా, ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాటి అప్డేట్ వచ్చేసరికి. ఈ నెల లాస్ట్ కల్లా అయితే మనకైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా దిక్కులో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవైతే క్లియర్ గా పూర్తిగా అయితే అయిపోవడం అయితే జరిగింది. ఓకేనా, చాలా దిక్కుల ఈ డబుల్ బెడ్రూమ్ అని అలాగే ఉన్నాయి. ఇంకా పూర్తిగానే కూడా చాలా ఉన్నాయి అనమాట. అవి కూడా వీళ్ళైతే తొందరలో ఇయ్యాలని గవర్నమెంట్ నుంచి అయితే మనం కోరుకుందాము. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.